అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మనము ఏ చెట్టు నాటితే ఆ చెట్టు ఫలములనే పొందుకుంటాం. మామిడి చెట్టు అయితే మామిడి ఫలాలు, యాపిల్ చెట్టు అయితే యాపిల్ ఫలాలు ఫలిస్తాయి. అయితే ప్రభు చెప్పినట్లు మంచి చెట్టున కాని ఫలములు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలించవు. అదే రీతిగా ప్రతి మనుష్యుడు తన తన క్రియలను బట్టి ఫలములను పొందుకుంటాడు. శరీర సంబంధమైన క్రియలు చేయవారు శరీర సంబంధమైన ఫలములను, ఆత్మ సంబంధమైన క్రియలు చేయవారు ఆత్మ ఫలములను పొందుకుంటారు. ఆమేన్. అయితే దేవుడు ఆ క్రియల ఫలమును బట్టే ప్రతిఫలము ఇస్తారు. శరీర సంబంధమైన క్రియల ఫలమునకు ప్రతిఫలము నరకము, అలాగే ఆత్మ సంబంధమైన క్రియల ఫలమునకు ప్రతిఫలము నిత్య జీవము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనమైతే దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ప్రతిఫలము పొందుటకు ముందుకు సాగిపోదాము. మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మా క్రియలు ఎల్లప్పుడూ మీకు ఇష్టమైనవిగా ఉండునట్లు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీ ద్వారా నిత్య జీవమనే ప్రతిఫలమును పొందినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.